హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మన శంకర వరప్రసాద్ గారి గురించి మాట్లాడితే సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ జోన్లో ఉంది. 17వ రోజు అయినా కూడా థియేటర్లలో మంచి ఆడియన్స్ వస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 7 నుంచి 8 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ టాక్. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 4.5 కోట్ల వరకు రావడం విశేషం. ఒక సినిమా రెండో వారాన్ని దాటి కూడా రోజుకి 7-8 కోట్లు తీసుకురావడం అంటే అది ఎంత బలమైన రన్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఈ సినిమానే ఎంచుకుంటున్నారు. ఇదే ఈ సినిమాకి పెద్ద బలం. ఇక రాజా సాహాబ్ విషయానికి వస్తే ఇదిప్పుడు 19వ రోజులో ఉంది. స్టార్ట్లో ఎంత హైప్తో వచ్చిందో ఆ తర్వాత అదే రేంజ్లో డ్రాప్ కూడా కనిపించింది. అయినా సరే ప్రభాస్ పేరు వల్ల సినిమా పూర్తిగా డెడ్ అయిపోలేదు. ఈరోజు రాజా సాహాబ్ దాదాపు 1.5 నుంచి 2 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. నైజాం, బెంగళూరు లాంటి సెంటర్స్లో ఇంకా కొంత ఆదరణ ఉంది. కానీ మాస్ సెంటర్స్లో మాత్రం షోలు ఖాళీగానే వెళ్తున్నాయి. 19వ రోజు కూడా కోటి పైగా రావడమంటే ప్రభాస్ స్టామినా ఎంత పెద్దదో అర్థమవుతోంది. అనగనగా ఒక రాజు ఇప్పుడు 15వ రోజులోకి వచ్చింది. ఈ సినిమా మొదటి వారం సర్ప్రైజ్ ప్యాకేజ్లా మారింది. యూత్ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. ఈరోజు ఈ సినిమా దాదాపు 2.5 నుంచి 3 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు టాక్. మల్టీప్లెక్స్ల్లో ఇంకా మంచి ఆక్యుపెన్సీ ఉంది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ఆడియన్స్ ఇప్పటికీ ఈ సినిమాకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 15వ రోజుకు కూడా 3 కోట్ల దాకా రావడమంటే ఇది సూపర్ హిట్ ట్రాక్లో ఉందని క్లియర్గా చెప్పొచ్చు. నారీ నారీ నడుమ మురారి కూడా 15వ రోజులోనే ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ టార్గెట్గా నడుస్తోంది. భారీగా దూసుకుపోలేదు కానీ స్టెడీగా ఆడుతోంది. ఈరోజు ఈ సినిమా సుమారు 1.8 నుంచి 2 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు అంచనా. చిన్న పట్టణాల్లో, బీ సెంటర్స్లో ఈ సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది. ఓకే, ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు అనే టాక్ వల్ల ఇది నిలబడగలుగుతోంది. ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి గురించి మాట్లాడితే ఇది 17వ రోజు నడుస్తోంది. రవితేజ సినిమా కావడంతో మొదటి రోజుల్లో ఓపెనింగ్ బాగానే వచ్చింది. కానీ తర్వాత స్టెడీగా యావరేజ్ ట్రాక్లోకి వెళ్ళింది. ఈరోజు ఈ సినిమా దాదాపు 1 నుంచి 1.2 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనా. కొన్ని సెంటర్స్లో ఇంకా షోలు నడుస్తున్నాయి కానీ స్క్రీన్ కౌంట్ బాగా తగ్గిపోయింది. అయినా సరే 17వ రోజు కూడా కోటి దాకా రావడమంటే ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ కాలేదని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ ఎంట్రీ బార్డర్ 2 ఇదిప్పుడు 6వ రోజులో ఉంది. నార్త్ ఇండియాలో ఈ సినిమా భారీగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఇంపాక్ట్ లేకపోయినా హిందీ మార్కెట్లో మాత్రం తుఫాన్లా ఉంది. ఈరోజు బార్డర్ 2 వరల్డ్ వైడ్గా దాదాపు 25 నుంచి 28 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. నార్త్ బెల్ట్లో సింగిల్ స్క్రీన్స్ హౌస్ఫుల్గా నడుస్తున్నాయి. 6వ రోజుకే ఇంత రేంజ్ అంటే ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి 200 కోట్ల మార్క్ని ఈజీగా టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ 6 సినిమాల్ని ఒకే లైన్లో పెట్టి చూస్తే క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. మన శంకర వరప్రసాద్ గారు లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ మోడ్లో ఉంది. రాజా సాహాబ్ పేరు మీద ఇంకా కొంత నడుస్తోంది కానీ ట్రెండ్ వీక్. అనగనగా ఒక రాజు యూత్ సూపర్ హిట్గా మారిపోయింది. నారీ నారీ నడుమ మురారి ఫ్యామిలీ యావరేజ్ హిట్ ట్రాక్లో ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సేఫ్ జోన్లో ఉంది కానీ పెద్దగా బజ్ లేదు. బార్డర్ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ రాక్షసుడిలా దూసుకుపోతోంది. ఈరోజు కలెక్షన్స్ పరంగా చూస్తే క్లియర్ విన్నర్ బార్డర్ 2. తర్వాత స్థానంలో మన శంకరవర ప్రసాద్ గారు. ఆ తర్వాత అనగనగా ఒక రాజు. మిగతా 3 సినిమాలు తమ పరిధిలో తాము నడుస్తున్నాయి. ఇదే బాక్సాఫీస్ మ్యాజిక్ అంటే. ఒక సినిమా 17వ రోజుకు కూడా కోట్లలో ఆడుతుంటే ఇంకొక సినిమా 6వ రోజుకే 25 కోట్లు తీసుకొస్తుంది. ప్రతి సినిమా ప్రయాణం వేరు, ప్రతి సినిమా కథ వేరు. కానీ చివరికి థియేటర్లో జనం ఎక్కడి ఎక్కువగా నవ్వుతున్నారు, ఎక్కడి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు అన్నదే అసలైన విజయం. మీ ఏరియాలో ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉంది? మన శంకర వరప్రసాద్ గారు ఇంకా హౌస్ఫుల్ అవుతోందా? రాజా సాహబ్ షోలు నడుస్తున్నాయా? బార్డర్ 2కి క్రేజ్ ఎలా ఉంది? కింద కామెంట్స్లో చెప్పండి. మనం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని కలిసి డిస్కస్ చేద్దాం.